ఇప్పుడు ఇప్పుడే బెదిరిస్తున్నావు అంటే డేట్ కాదు. నేను ఎందుకు బంద్ చేస్తా వీడియో? నేను ఎందుకు బంద్ చేస్తా చెప్పు. సో ఇది వచ్చేసరికి రిలయన్స్ మార్ట్ అనమాట, కల్వకుర్తిలా. చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది. ఇక్కడ బిల్లులో పడ్డది 50 రూపీస్ అని. క్లియరెన్స్ సేల్ ఉంది, పెట్టినాము. డ్యామేజ్ అయినా కూడా మేము అమ్ముతాము అని నెగ్లెక్టబుల్ గా మాట్లాడుతుంది. రెస్పాన్స్ లేకుండా. ఎంఆర్పి కాదు, నువ్వు ఎట్లా అమ్ముతావు? డ్యామేజ్ అయింది ఎట్లా అమ్ముతావు నువ్వు? ఎక్స్పైర్ అయినాయి కూడా ఛాన్స్ సార్లు అమ్మినా. నేను కంప్లైంట్ ఇచ్చిన ఛాన్స్ సార్లు. చూపియాలా ఇప్పుడు? చూపిస్తే ఏం చేస్తావు? ఇది వీళ్ళ రెస్పాన్స్. అది డ్యామేజ్ అయ్యి ఉంది, లోపల మొత్తం ఎలుకలు కొట్టినట్టుంది, మామూలు కూడా కాదు. అయినా డ్యామేజ్ అయినా ఎట్లా అమ్ముతారు మీరు? డ్యామేజ్ అయినా ఎట్లా అమ్ముతారు? డ్యామేజ్ అయినా ఎట్లా అమ్ముతారు అని అడుగుతున్నా నేను. అవును, డ్యామేజ్ అయినా ఎట్లా అమ్ముతావు నువ్వు? డేట్ కాదు. నేను ఎందుకు బంద్ చేస్తా వీడియో? నేను ఎందుకు బంద్ చేస్తా చెప్పు. మీ మేనేజర్ ఎవరు? మీ మేనేజర్? నువ్వు మేనేజరా? వీడియో బంద్ చేయడు కాదు, మేనేజర్ ఇట్లనేనా రెస్పాండ్ అయ్యేది? ఎన్నో సార్లు ఎక్స్పైర్ అయినవి కూడా ఉన్నాయి, నేను చూపించిన. అడుగు వీళ్ళని అడుగు, కౌంటర్ మీద ఉన్న వాళ్ళని అడుగు. ఎక్స్పైర్ అయినవి కూడా చూపించిన. చూపిస్తే ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడే చూపిస్తా. బెదిరిస్తున్నావు అంటే? బెదిరిస్తున్నావు అంటే ఏంది? ఇది రెస్పాండ్ అయ్యే విధానం ఇది. ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్స్పైర్ అయినా చూపిస్తే ఏం చేస్తావు? జాబ్ వదిలేస్తావా? చూపిస్తా, ఏం చేస్తావు? నా నెంబర్ దా చెప్తాదా? నేను చెప్తాదా? నేను వీడియో తీసి నేను చెప్తాదా? డ్యామేజ్ అయినా ఖరాబ్ అయినా అమ్ముకుంటా మాట్లాడుతున్నాను.